కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీ పొల్యూషన్ దారుణంగా ఉందన్న ఆయన అక్కడి పొల్యూషన్ కారణంగా కొత్తగా ప్రమాదకర బ్యాక్టీరియాలు పుట్టుకొస్తున్నాయన్నారు. వాటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. పార్లమెంటు సహా ప్రధాన వ్యవస్థలన్నీ ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. హైదరాబాద్ లో కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం మంచి పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పారు మంత్రి పొన్నం. ఈక్యూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇవాళ బ్యాక్టీరియా ఇవాళ పత్రికల్లో కూడా ఉంది. అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం వ్యవస్థ పార్లమెంటుతో సహా ఉన్న అక్కడ చెడిపోయిన వాతావరణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కాపాడుకోవాలంటే ఈవీ పాలసీలు కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ తీసుకురావాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాం. జియో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జియో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్, ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది.